జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. స్వామి వివేకానంద. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనవ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 29, 2026 సోమవారం. తిథి. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి, తెల్లవారుజామున 5:26 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. నక్షత్రం మూల, తెల్లవారుజామున 4:03 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ. యోగము శుక్లము, మధ్యాహ్నం 2:26 వరకు ఉంది. తదుపరి బ్రహ్మము. కరణం విష్టి, సాయంత్రం 4:16 వరకు ఉంది. తదుపరి భవ, తెల్లవారుజామున 5:26 వరకు ఉంటుంది. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం సాయంత్రం 6:30 చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:33. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:16 నుండి 8:54 వరకు. యమగండం ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి మధ్యాహ్నం 3:27 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:07 వరకు. వర్జ్యం ఉదయం 10:07 నుండి ఉదయం 11:54 వరకు. తిరిగి రాత్రి 2:16 నుండి 4:03 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 8:53 నుండి రాత్రి 10:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి తెల్లవారుజామున 4:54 వరకు. శుభ గడియలు ఉదయం 5:38 నుండి ఉదయం 7:15 వరకు. మళ్ళీ తిరిగి సాయంత్రం 5:40 నుండి రాత్రి 7:47 వరకు. జూన్ 29 సోమవారం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి, తెల్లవారుజామున 5:26 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. జ్యేష్ఠ పౌర్ణమిని వైవసత్వ మన్వాది తిథిగా జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం మన్వాది తిథుల్లో శుభకార్యాలు చేయకూడదు. ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రం మూల నక్షత్రం, తెల్లవారుజామున 4:03 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ. మూల నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం. తదుపరి వచ్చే పూర్వాషాఢ ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. సాయంత్రం 4:16 ఇంకా ఈరోజు సాయంత్రం 4:16 వరకు విష్టికరణం ఉంటుంది. ఇది పంచాంగం ప్రకారం ఇది కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈరోజు శుభకార్యాలు ఏమైనా చేయాలనుకుంటే కనుక మీ జన్మ నక్షత్రం, జన్మ రాశి వంటి వివరాలతో మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా తీసుకుని తారాబలం, చంద్రబలంతో పాటుగా లగ్న శుద్ధి కూడా చూసుకొని లగ్న ముహూర్తాలకు ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనక శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే గనక దుర్ముహూర్తం లేకుండా చూసుకొని శుభ సమయాల్లో చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. ఈరోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. మాందాత కొడుకు పేరు సుసంధి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న, సుసంధి కొడుకు పేరు ఏమిటో కామెంట్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. కబీర్ దాస్ జయంతి. ద్వాదశ సిద్ధి విద్యాదేవతల్లో ఒకరిగా గౌరవించబడుతున్న బతుక భైరవి జయంతి. 2024 సంవత్సరంలో ఇండియా 2వ T20 ప్రపంచ కప్ టైటిల్ని ఈరోజే కైవసం చేసుకుంది. జాతీయ గణాంక దినోత్సవం, జాతీయ కెమెరా దినోత్సవం. తెలుగు సినీ దర్శకులు, పౌరాణిక బ్రహ్మగా పేరుగాంచిన కమలాకర కామేశ్వరరావు గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
జూన్ 29 దినఫలాలు ఒక్క మాటలు. మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి అవసరానికి అండగా నిలబడతారు. మిథున రాశి ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి రాబడి ఉంటుంది. సింహరాశి తీపి కబురు వింటారు. కన్యారాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. తులారాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. ధనుస్సు రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. కుంభరాశి అభివృద్ధి ఉంటుంది. మీనరాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.